హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు జానస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఈ రోజు అయితే బ్యూటిఫుల్ లెనిన్ శారీస్ తీసుకొచ్చానండి. ప్యూర్ లెనిన్ శారీస్ అన్నమాట. ఇవన్నీ కూడా క్యాటలాగ్ మోడల్ అండి, అంటే ఒక్కొక్క పీసే ఉంటాయన్నమాట. ఎవరైతే ఫస్ట్ ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఉంటాయండి. చాలా మంచి కలెక్షన్ అండి. అసలు ఏది తీసుకోవాలి అని ఆలోచించడానికి బోల్డంత టైం పడుతుంది అనమాట. ఎందుకంటే అన్నీ అంత బాగున్నాయండి. చాలా మంచి కలర్స్లో, మంచి కాంబినేషన్స్తో, మంచి డిజైన్స్తో ఉన్నాయి. అండ్ అవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఎలా ఆర్డర్ చేసుకోవాలి అంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదండి. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దాని స్క్రీన్ షాట్ పెట్టారనుకోండి, మేము బిల్ పెడతాము. మీరు ఫోన్పే నుంచి కానీ గూగుల్ పే నుంచి కానీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దాని స్క్రీన్ షాట్ మాకు పెడితే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది. ఓకేనా? సో ఓకే, ఫస్ట్ శారీ అయితే చూపించేస్తానండి. సో ఇవన్నీ కూడా ప్యూర్ లెనిన్ శారీస్ అండి. చాలా చాలా బాగున్నాయి అన్నమాట. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇదండి. మల్టీ కలర్లో వచ్చిందనమాట. మనకి శారీ అంతా కూడా ఇలాగా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇలాగా మల్టీ కలర్లో బ్లూ, కొంచెం ఆరెంజ్, కొంచెం ఎల్లో, కొంచెం పింక్, కొంచెం ఆరెంజ్, బ్లూ, గ్రీన్ అన్నీ కలిసి మిక్స్ అయిన కలర్లో వచ్చిందనమాట. సో శారీ అంతా కూడా ఇలా వస్తుంది. అండ్ పళ్ళు వచ్చేసి ఇట్లా వస్తుంది అనమాట. సో ఇట్లా లైన్స్ వస్తుందండి. మనకి ప్రతి శారీకి కూడా ఇలాగా టెసల్స్ అనేవి ఉంటాయి. సో ఓకే, ప్రతి శారీకి కూడా ఉంటాయండి, టెసల్స్ ఉంటాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఇలాగా స్ట్రైప్స్ వస్తాయి. అండ్ కింద వచ్చేసి ఇలాగా సిల్వర్ కలర్ బార్డర్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ప్యూర్ లెనిన్ అండి. సో మీకు డైరెక్ట్గా చూస్తే తెలుస్తుంది. అంటే ప్యూర్ లెనిన్ అంటే నేను చూస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. మీరు వీడియోలో చూస్తుంటే మరి మీకు ఎలా కనిపిస్తుందో కానీ. సో ప్యూర్ లెనిన్ శారీస్ అనమాట. చాలా రీజనబుల్ ప్రైసెస్లో అయితే తెప్పించాను. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి. సో ఇది కూడా చాలా క్లాసీ కలర్స్ అండి. అన్నీ కూడా బెదిరేసే కలర్స్ కాదు. అసలు ఏ శారీ పిక్ చేసుకున్నా సరే చాలా క్లాసీగా ఉంటాయి, చాలా ట్రెండీగా ఉన్నాయన్నమాట. సో కలర్ వచ్చేసి బిస్కెట్ కలర్ కాదండి. బిస్కెట్ కలరు, చాక్లెట్ కలరు రెండు మిక్స్ అయిన కలర్లోనే ఒక క్లాసీ లుక్ అయితే వచ్చింది. అండ్ దానిపైన ఇలాగా శారీ అంతా కూడా, ఓవరాల్ శారీ అంతా కూడా ఇదే ప్యాటర్న్లో ఉంటుంది. అండ్ పళ్ళు వచ్చేసి డార్క్ కలర్లో వచ్చింది. డార్క్ మెరూన్ అండ్ బ్లాక్, బ్లూ ఆ కాంబినేషన్లో వచ్చిందన్నమాట. సో చాలా బాగుంది కదా. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి సో ఇట్లా వస్తుందండి. దీని బ్లౌజ్ వచ్చేసి ఇక్కత్ డిజైన్లో వస్తుంది అనమాట. ఇట్లా వస్తుంది. సో అంతా ఫోల్డింగ్స్ ఓపెన్ చేయట్లేదండి, ఎందుకంటే ఇవన్నీ ఓపెన్ చేసేసాను అనుకోండి, మీరు పంపించేటప్పుడు కొత్తవి అన్న ఫీల్ రాదు కదా. సో అందుకనేసి ఓపెన్ చేయట్లేదు. సో ఫోల్డింగ్స్లోనే చూపిస్తున్నాను. సో బ్లౌజ్ వచ్చేసి ఇది చాలా బాగుంది కదా. శారీ వచ్చేసి ఇలాగా ప్రతి దానికి కూడా బార్డర్ ఉంటుందండి, కింద బార్డర్ ఉంటుంది. సో బాగుంది కదా. ఇది సెకండ్ వన్ అనమాట. అండ్ థర్డ్ వన్ అండి. అసలు లెనిన్ శారీస్లో వైట్ శారీస్కి ఉన్న క్రేజే వేరండి. ఇవన్నీ కూడా వైట్ కాదు కానీ అన్నీ కూడా చాలా లైట్ కలర్స్ అనమాట. చాలా చాలా బాగున్నాయండి. బార్డర్ కాంబినేషన్స్ కానివ్వండి, కలర్ కాంబినేషన్స్ కానీ అన్నీ కూడా ఒక క్లాసీ లుక్ అయితే మాత్రం కన్ఫామ్గా వస్తాయి. అండ్ దట్టు ఇవి ప్యూర్ లెనిన్ కాబట్టి చాలా చాలా బాగుంటాయి అన్నమాట. సో మీరు క్లాత్ వైజ్ కానీ కలర్స్ కానీ ఏమీ ఆలోచించక్కర్లేదండి. ఎటువంటి కలర్ పోవడం కానీ వాష్ చేసినప్పుడు అట్లాంటి ప్రాబ్లమే ఉండదండి. చాలా చాలా బాగుంటాయి. అండ్ శారీ వచ్చేసి ఇట్లా ఉంటుంది. వైట్ బ్యాక్గ్రౌండ్ మీద ఇట్లా వచ్చినాయి. సో ఇట్లా వచ్చింది అనమాట డిజైన్. అండ్ పళ్ళు వచ్చేసి ఇది. అండ్ దీనికి బార్డర్ వచ్చేసి ఇట్లా వస్తుంది, చిన్న బార్డర్ వస్తుంది. పళ్ళు ఇలా వస్తుందండి. ప్రతిదానికి కూడా చెప్పాను కదా టెసల్స్ వస్తాయన్నమాట. శారీకి పైన కింద కూడా ఇట్లా బార్డర్ వస్తుంది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి చూస్తున్నారు కదా, చాలా బాగుంది. అండ్ చిన్న డిజైన్ తోటి ఇట్లా వచ్చింది. సో ఆల్మోస్ట్
పళ్ళు ఏ కలర్ అయితే ఉంటుందో సేమ్ కలర్లో మనకి బ్లౌజ్ కూడా వస్తుంది. అండ్ డిజైన్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. అంటే పళ్ళుకి మనకి లైన్స్ అవి వస్తాయి కదా, బ్లౌజ్కి వచ్చేసరికి కొంచెం డిజైన్ డిఫరెంట్గా వస్తుంది తప్పితే కలర్ మాత్రం యాస్టీజ్ అదే ఉంటుంది. ఎందుకంటే నేను బ్లౌజెస్ చూపించకపోయినా సరే మీకు అక్కడ ఐడియా ఉంటుంది అనేసి. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదండి. యాక్చువల్లీ మీకు వీడియోలో కన్నా కూడా రియల్గానే చాలా బాగుందనమాట. అంటే కొంచెం బ్లూయిష్గా కనిపిస్తుంది కదా, సో ఇట్లా చూస్తుంటే ఏంటంటే పిస్తా గ్రీన్ ఆ షేడ్లో కనిపిస్తుందండి. చాలా చాలా క్లాసీగా ఉంది అండ్ డిఫరెంట్ డిజైన్తో వచ్చిందనమాట. శారీ అంతా కూడా ఇట్లాగా వస్తుంది అనమాట. చాలా చాలా బాగుంది. అండ్ దానికి పళ్ళు వచ్చేసి ఇట్లా వచ్చింది. నేను చెప్పాను కదండి ప్రతి దానికి కూడా ఇలాగ టెసల్స్ వస్తాయి. సో పళ్ళు వచ్చేసి ఇట్లా వస్తుంది. ఓకే, అండ్ దీనికి బార్డర్ వచ్చేసి, సో దీనికి శారీ అంతా కూడా పైన కింద ఈ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుందండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి, సో బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడే చెప్పిన శారీ కలర్ వస్తుంది, బ్లౌజ్ కలర్ వస్తుంది అనేసి, ఇది మాత్రం శారీ కలరే వచ్చిందండి. ఇది ఒక్కటి చూడండి. సో ఇట్లా వస్తుంది అనమాట. ఇట్లా శారీ కలర్లోనే వస్తుంది. చిన్న చిన్న డిజైన్ వచ్చి సో ఇట్లా శారీ కలర్లోనే వచ్చింది. ఇదండి నెక్స్ట్ శారీ. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి ఎల్లో కలర్ శారీ అనమాట. ప్యూర్ ఎల్లో కాదండి, అంటే మొత్తం శారీ అంతా కూడా ఎల్లో కలర్లో లేదండి. చూస్తున్నారు కదా మీరు, అక్కడక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్స్ లాగా అనిపిస్తుంది కదా. సో ఇది కూడా చాలా బాగుంది. దీనిపైన పెద్ద పెద్ద బంచెస్ వచ్చినాయి అనమాట. మొత్తం శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. అండ్ బోర్డర్ వచ్చేసి ఇట్లా వస్తుంది. సో బోర్డర్ వచ్చేసి ఇట్లా వస్తుంది. పళ్ళు వచ్చేసి అలా వస్తుంది. అండ్ దీనికి పైన కింద కూడా బోర్డర్ ఇలా వస్తుంది. అసలు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా, ఇట్లా వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ పళ్ళు ఎలా అయితే ఉందో సేమ్ అలాగే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది కూడా అండి ఒక మంచి క్లాసీ కలర్ అనమాట. సో మీరు ఎగ్జాక్ట్గా ఎలా చూస్తున్నారో అలాగే ఉంది. ఇంకొంచెం నిండుగానే ఉంది తప్పితే లైట్గా అయితే లేదు. అండ్ దీనిపైన అయితే ఇలాగ వచ్చినాయి అనమాట. సో చెట్లు, ఇలాగా పికాక్స్, అసలు ఎంత బాగుందో ఇది. సో చాలా బాగుంది. సో దగ్గర నేను చూపిస్తాను మీకు. సో శారీ అంతా కూడా ఇలా వస్తుందండి. అండ్ పళ్ళు వచ్చేసి ఇట్లా వస్తుంది. సో పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది. అండ్ చాలా బాగుంది కదా. సో కింద బార్డర్ వచ్చేసి ఇలా వస్తుందండి. సో పైన కింద కూడా బార్డర్ ఇలా వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి, సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుంది. సో ఇది బ్లౌజ్ అనమాట. ఓకే, చాలా బాగుంది కదా. ఏ కలర్ ఆ కలరే, చాలా క్లాసీ కలర్స్ అండి. చాలా చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడా. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదండి. మంచి బిస్కెట్ కలర్ పైన ఇలా వచ్చినాయి అనమాట. ఇట్లాగా ఫ్లవర్స్, స్టెమ్స్, లీవ్స్ వచ్చినాయి. అండ్ తర్వాత పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది. మంచి కలర్స్ తోటి వచ్చింది పళ్ళు కూడా. అండ్ కింద బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. పైన కింద కూడా బార్డర్ ఇలా వస్తుంది. అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇట్లా వస్తుంది. సేమ్ పళ్ళు ఎలా అయితే వచ్చిందో మనకి బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది. అండ్ నెక్స్ట్ది వైట్ బ్లూ కాంబినేషన్లో వచ్చిందనమాట. సో వైట్ బ్లూ మిక్స్ అయిన కాంబినేషన్లో. సో శారీ అయితే ఇలా ఉంటుంది. సో దీనిపైన ఇట్లాగా డిజైన్ వచ్చిందనమాట. మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. అండ్ పళ్ళు వచ్చేసి సో ఇట్లా వస్తుంది. అండ్ మనకి బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది. పైన కింద కూడా బార్డర్ ఇలా వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది. ఓకే,
కూడా చాలా చాలా బాగుందండి. వైట్ కలర్ మీద ఇది బ్లాక్ అని చెప్పలేము, డార్క్ గ్రీన్ అని చెప్పలేము. చాలా చాలా బాగుందన్నమాట. చాలా బాగుంది. నేను దగ్గరికి చూపిస్తాను. ఇట్లా వచ్చింది. ప్యూర్ బ్లాక్ కాదు, ప్యూర్ గ్రే కాదు, రెండు మిక్స్ అయిన కలర్లో వచ్చింది. వైట్ బ్యాక్గ్రౌండ్ మీద శారీ అంతా కూడా ఇలా ఉంటుంది. అండ్ బోర్డర్ వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇట్లా వస్తుంది. ఇది కూడా చాలా చాలా బాగుందండి. అండ్ పైన కింద కూడా బోర్డర్ ఇలా వస్తుంది. అండ్ పళ్ళు వచ్చేసి ఇట్లా వస్తుంది. సేమ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి పళ్ళు ఏదైతే వచ్చిందో బ్లౌజ్ కూడా అదే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి, మంచి బిస్కెట్ కలర్ మీద సో ఇట్లాగా ఫ్లవర్స్ అన్నీ వచ్చినాయి. అసలు ఇది కూడా ఎంత బాగుందో చెప్పాను కదండి. అన్ని క్లాసీ కలర్స్ అండి, అసలు అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇట్లా వస్తుంది. అండ్ పళ్ళు వచ్చేసి ఇట్లా వస్తుంది. కింద పైన బార్డర్ వచ్చేసి ఇట్లా వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది. నెక్స్ట్ కలర్ అండి. నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి కనకాంబరం కలర్ అనమాట. కనకాంబరం కలర్ మీద అక్కడక్కడ అట్లాగా ఫ్లవర్ బంచెస్ వచ్చినాయి. అండ్ పళ్ళు వచ్చేసి ఇట్లా వచ్చింది. అండ్ దీనికి కూడా డ్రెస్సెస్ వచ్చినాయి. అండ్ బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది పైన కింద కూడా. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇది. ఓకే, సో దీని బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది. బాగుంది కదా. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది మంచి బ్లూ, అన్ని బ్లూ గ్రీన్ మిక్స్ అయిన కలర్. అంటే కొంచెం చాలా గ్రీన్ అనేది చాలా కొంచెం ఉంది. బ్లూ లైట్, డార్క్, పికాక్ బ్లూ ఇవన్నీ కూడా మిక్స్ అయిన కలర్లో ఉందన్నమాట. సో శారీ అంతా కూడా ఇట్లా డిజైన్ వస్తుంది. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ బార్డర్ వచ్చేసి ఇంత బార్డర్, పైన కింద కూడా ఇంత బార్డర్ వస్తుంది. అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇది ఇట్లా వచ్చిందండి బ్లౌజ్. ఇది బ్లౌజ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇదండి, మంచి బిస్కెట్ కలరు. మీరు వీడియోలో ఎలా చూస్తున్నారో అలాగే ఉంది. సో శారీ అంతా కూడా ఇలాగా ఫ్లవర్ బంచెస్ వచ్చినాయి. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది. బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది. అండ్ సో బ్లౌజ్ వచ్చేసి ఇది. ఓకే, సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇదండి, మంచి వైట్ కలర్. ఈ కలర్ కాదండి, ఇది. ఇక్కడ ఏంటంటే పళ్ళు వచ్చేసరికి ఇక్కడ దాకా మీకు అలా కనిపిస్తుంది. ఇది శారీ కలర్ అనమాట. ప్యూర్ వైట్ మీద పింక్, లైట్ గ్రీన్ కలర్ వస్తుంది. అండ్ పళ్ళు అంతా కూడా ఇలా వస్తుంది. అండ్ బార్డర్ వచ్చేసి పైన కింద బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా. అండ్ నెక్స్ట్ కలర్ అండి, ఇది కూడా చాలా క్లాసీ కలర్.
ఒక్క కలర్ అని చెప్పడానికి లేదండి, కొంచెం కలర్స్ మిక్స్ అయిన కలర్లో ఒక క్లాసీ లుక్ అయితే వస్తున్నాయి. సో చాలా చాలా మీకు అసలు దాంట్లో గ్రీన్ అలాగే ఏం కనిపించట్లేదు, కొంచెం గ్రీన్ పించ్ మిక్స్ అయినట్టుంది. అండ్ పళ్ళు వచ్చేసి ఇది అండ్ బార్డర్ వచ్చేసి ఇంత బార్డర్ వస్తుంది అనమాట, పైన కింద కూడా. మీకు ఈ కవర్ సౌండ్ చాలా ఎక్కువగా వినిపిస్తుంది కదా. ఈసారి వీడియో చేసేటప్పుడు మాత్రం సౌండ్స్ ఏమీ లేకుండా చేస్తానండి. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తాను కదా. సో ఇది వచ్చేసి బ్లౌజు. ఓకే, సో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది కూడా అంతేనండి. ప్యూర్ వైట్ అయితే కాదు, కానీ వైట్ బ్యాక్గ్రౌండ్ మీద ఇదన్నీ కూడా కొన్ని డల్గా కొన్ని బ్రైట్గా ఉండేసరికి మీకు ఆ కలర్ అనేది చెప్పడం కుదరట్లేదు అనమాట. ఇక్కడ చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో. సో ఇట్లా ఉండేసరికి చెప్పడం కుదరట్లేదు. అండ్ చాలా చాలా క్లాసీగా ఉంది. సో దీనికి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది. అండ్ బోర్డర్ వచ్చేసి ఇదండి, కింద పైన కూడా ఇట్లా బోర్డర్ వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది. ఓకే, సో ఇవండి తీసుకొచ్చిన శారీస్ అయితే. సో ఇవన్నీ కూడా ఫస్ట్ ఎవరు ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఉంటాయి అన్నమాట. జస్ట్ అంటే నాకు చాలా నచ్చేసినాయి అండి. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్లో అనిపించింది. అవి చూడగానే అసలు ఎంత బాగున్నాయి అనిపించిందో. నేనే ఒకటి కుట్టించుకొని కట్టుకొని చూపిద్దాం అనుకున్నాను, కానీ అంత టైం లేకపోయింది. అసలు ఫుల్ బిజీగా ఉందండి, అసలు చాలా బిజీగా ఉందన్నమాట. అంటే స్టిచ్చింగ్ చాలా బిజీగా ఉంది. సో అందుకని కుట్టించుకోవడం కుదరలేదు. మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అండ్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేసి పంపించమన్నా సరే పంపిస్తాం. స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే దానికే మెసేజ్ చేయండి, లేకపోతే వాయిస్ మెసేజ్ అయినా పెట్టండి. ఫోన్ కాల్స్ మాత్రం లిఫ్ట్ చేయలేమండి, ఎందుకంటే మెసేజెస్ చాలా ఉంటున్నాయి, వాటికి రిప్లై ఇవ్వడానికి టైం కుదరట్లేదు. ఇంకా ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేస్తే ఏంటంటే ఇంకా ఈ రిప్లై ఇవ్వడం లేట్ అయిపోతుంది అనమాట. సో అందుకనేసి ఫోన్ కాల్స్ అనేవి లిఫ్ట్ చేయము. ఓకేనా? సో ఇదేంటి ఇవాళ వీడియో. మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.